ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 5వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. అప్పుడు వారు, హెబ్రీయుల యొక్క దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను. ఇక్కడ అరణ్య మార్గములో ఉన్న ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని వాక్యము వారు మాట్లాడుతూ, దేవుడు మమ్మల్ని ఎదుర్కొనెను. ఈరోజు దేవుడును మనము ఎదుర్కొనే, ఆయన మనల్ని ఎదుర్కొనే అనుభవాలలో ఆత్మ సంబంధముగా నడుచుకోవాలని వాక్యము చెప్తున్నమాట. చాలామంది ప్రాముఖ్యులు వారికి అనుకూలంగా ఉన్నవారు ఎదురైతే బాగుండు, వారికి మేము ఎదురైతే బాగుండు, ఒకరికొకరు మేము కలుసుకుంటే బాగుండని పైకి కనకపోయినా మనసులో మనుషుల విషయంలో ప్రతి మనిషికి కొన్ని విషయాల్లో ఆలోచన విధానాలు ఉంటాయి. ఈరోజు భక్తి చేస్తున్న మన జీవితంలో దేవుడును మనము ఎదుర్కొనే అనుభవంలో ఉన్నామా? ఎదుర్కొనే అనుభవాల మధ్యలో రావాలని ఇక్కడ ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని హెబ్రీలలో ఇక్కడ మనం చూస్తే ఎదుర్కొన్న రాయబడిన మాట, హెబ్రీయులకి నైన దేవుడు ఆయనను నేను ఎదుర్కొంటాను. సామెతల గ్రంథంలో 7వ అధ్యాయము 15వ వచనం ఉంటుంది. కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదురవ్వాలని బయలుదేరెను. నీవే నన్ను నాకు కనబడితివని ఇక్కడ చెప్తున్నమాట. మొదటిగా కలుసుకోవాలని రాగా నిన్ను ఎదుర్కోవాలని బయలుదేరగా నీవే నాకు ఎదురైతివి. దేవుడు సన్నిధిలో ఎవరు ఆయన్ని ఎదుర్కొంటారు, ఆయన ఎదురుపడతారు. ఇక్కడ కూడా మనం గమనిస్తే ప్రతి మనిషి జీవితంలో ఒక ఆశ, తృష్ణ ఎప్పుడైతే భక్తి జీవితంలో ఉంటుందో, ప్రభుని నేను ఏమైనా ఆయన నన్ను దర్శించాలి, ఆయన్ని నేను చూడాలి, ఆయనతో నేను నిబంధన చేసుకోవాలని తృష్ణ కలిగి ఉన్నప్పుడు ఆయన పలు విధాలుగా ఆయన మనకు ఎదురవుతారు. మొదటిగా వాక్యముతో నీకు ఎదురై, వాక్యమై ఉన్న దేవుడు నీతో వాక్యము చేత మాట్లాడతారు. ఆయన వాక్యమే దేవుడని నువ్వు తెలుసుకొని వాక్యానుసారంగా నీ మార్గాలలో నడుచుకోగలిగితే దేవుని దర్శనము గలవారై, దేవుని ఆత్మ గలవారై, అన్ని విషయాలలో అభివృద్ధి చెందేవారుగా దేవుడు మనకి ప్రత్యక్షమవుతారు, లేదా ఆయన ఎదురవుతారనేది సత్యం. కీర్తన గ్రంథములో 42వ కీర్తన 2వ వచనం ఉంటుంది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగోరుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగోరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడుదునో. ఆయన ఆశ చూడండి. ఈ భక్తుడి యొక్క ఆశ రాయబడినటువంటి మాట, నా ప్రాణము దేవుని కొరకు ఎంతగానో తృష్ణ, ఆశ కలిగి ఉంది. నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళేదనని ఆయనలో మరి మనస్సులో ఉన్న ఆ మాట, వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. మరి ఎవరికి ఎదురవుతారు ప్రభు, ఎవరికి ప్రత్యక్షమవుతారంటే ఆశపడే ప్రాణానికి. ఈరోజు ఏ ఆశ కలిగి ఉన్నావు? దేవుని దర్శనమును కలిగి ఆయన కలుసుకోవాలి, దేవుణ్ణి నేను కలుసుకోవాలి, ఆయన మమ్మల్ని ఎదురవ్వాలి అనేటువంటి ఆశ, ఆలోచన కలిగినప్పుడు ఇది ఎవరిలో ఉంటుందంటే దేవుని వాక్యము విని
పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా నడుచుకున్నటువంటి జీవితము గల వారికి ఆయన మనకి ఖచ్చితంగా ఎదురయ్యేవాడు. వాక్యం చెప్తున్నమాట. మొదటి సమూయేలు గ్రంథములో 25వ అధ్యాయము 34వ వచనములో ఉంటుంది. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొన పోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, తెల్లవారగానే నాబానునకు ఇదిగో వారికున్న సంతతిని ఏం చేశారంటే విడిపింపబడలని మాట నిశ్చయముగా వారిని నేను హతము చేసేవాడిని. ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్న మాట, నీవు గనక మాకు ఎదురవ్వకపోతే రేపటి సమయముల కల్లా యెహోవా జీవము తోడు నేను వారిని హతము చేసేవారిని. కొన్ని విషయాలు ఇక్కడ మనం దావీదు చెప్తున్నారు, ఎదుర్కోవాలి, తగిన సమయంలో ఎదుర్కోవాలి. ప్రభు సన్నిధిలో ఈరోజు కొందరికి ఈ వాక్యమును పోల్చి మాట్లాడుతున్న మాట, ఇవాళ వెళ్దాములే, రేపు వెళ్దాములే, వచ్చే నెల వెళ్దాములే, ఎప్పుడు వెళ్దాములే అని కాదు. నువ్వు దేవుడి సన్నిధిలో ఎప్పుడు కనపడాలి, నువ్వు ఎప్పుడు ఆ ప్రార్థన కలిగి ఉండాలి, ఎప్పుడు నువ్వు దేవుని వాక్యమును కలిగి నువ్వు ఉన్నప్పుడు ఆయన నీ మీదకు వస్తున్నవన్నీ తప్పించగలిగిన వాడు. అక్కడ చెబుతున్నాడు, నువ్వు గనక ఎదురవ్వకపోతే రేపటి దినమంతా కూడా విరోధమైన వాటినన్నిటినీ హతము చేసేవాడిని. నిజమే, ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్య స్వభావం దేవుడి సన్నిధిలో ఉండకూడదు. ఆయన సన్నిధిలో మనము నిబంధన చేసుకొని నేను ఆయన్ని ఎదుర్కోవాలి, ఆయన సన్నిధికి నేను వెళ్ళాలి, ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేసుకోవాలి. నా మనసులో ఉన్న నా ఆవేదన వేదనలన్నీ కూడా ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో నేను చెప్పుకున్నప్పుడు ఆయన నాకు ఎదురవుతాడు. నాకు కలిగిన కష్టమును, దుఃఖమును, వేదనంతా కూడా తొలగించి సంతోషము, సమాధానము నాకు కలుగు చేస్తాడు. నేను ఆరాధిస్తున్న దేవుడని నీవు ఆయన్ని ఎదుర్కొనే అనుభవాల మధ్యలో ఉండాలని ఈ పూట వాక్యము చెబుతున్నమాట. సమూయేలు 2వ సమూయేలు గ్రంథములో 19వ అధ్యాయం 16వ వచనములో మీరు చదివినట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, త్వరపడి రాజు దావీదును ఎదుర్కొనుటకు యోధావారితో కూడా వచ్చాను. ఇక్కడ మీరు అతనిలో ఏమై ఉన్నదంటే బెన్యామీనుగా ఇదిగో గేరా కుమారుడి యొక్క పరిస్థితుల్లో త్వరపడి రాజు దావీదును ఎదుర్కొనుటకు యోధావారితో కూడా వచ్చాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే దావీదుని ఎదుర్కొనటానికి చూడండి, అది గనక ఎదుర్కోకపోతే ఎన్నో నష్టాలు, పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితి ఈరోజు మనం గమనించాలి. సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో ఆయనతో మనము నిబంధన గలవారమై ఉండాలని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే కీర్తన గ్రంథములో 21వ అధ్యాయము 3వ వచనములో శ్రేష్కరమైనటువంటి ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజ కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దేవుడు ఎందుకు ఎదుర్కొనుచున్నాడంటే శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలు వారికి ఇవ్వటానికి. ఈ ఆశీర్వాదాలు దేవుని యొద్ద ఉన్నది, నీ దీవెనలు ప్రభు సన్నిధిలో ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవుడు మనము ప్రతి ఒక్కరము ఆయన్ని ఎదుర్కొనే అనుభవం కలిగి ఉండాలి. దేవుడును మనం ఎదుర్కొనే అనుభవం మొదటిగా ఆశ కలిగి ఉండాలి. ఎవరిలో ఆశ ఉంటుంది? 6 దినాలు పనిచేసి 7వ దినం దేవుని మందిరానికి వెళ్ళాలి, ఉదయమే లేచి ప్రార్థనలు చేసుకోవాలి, పరిశుద్ధ గ్రంథములో వాక్యములను నేను అనుసరించి నడుచుకునే విధానములుగా ఉన్నప్పుడు వాక్యమై ఉన్న దేవుడు, హెబ్రీల దేవుడు ఆయన నిన్ను ఎదుర్కొనెను, ఆయన నీ ప్రాణమును తృప్తిపరచును, నీ మీదకి కలుగుతున్నటువంటి ప్రతి శాపములు, నష్టములన్నిటినీ కొట్టివేయగలిగినవాడు. కాబట్టి ప్రభుని ఎదుర్కొనటం, ప్రభు సన్నిధిలో ఆత్మపూర్ణులుగా
భయభక్తులు కలిగి, ఆసక్తి కలిగి, తృష్ణ కలిగి, ప్రభుతో నిబంధన కలిగి నీవు నడుచుకోగలిగితే ఆయన మనకు ప్రత్యక్షమయ్యే సమయం, ఆయన మన కొరకు నిలిచిన సమయం, ఆయన మన కొరకు నిబంధనగా చేసినటువంటి ప్రతి ఒక్కటి నువ్వు పొందుకునే సమయం. ప్రభు సన్నిధిలో నువ్వు ఆశ కలుగుండు. అట్టి కృపలో దేవుడు ఆయన నీకు ఎదురై నీకున్న ప్రతి అవసరతలో ఆయన కృపలో నిన్ను తీర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువ, విశేషమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇదిగో నేను ఈ ఉదయకాలము వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి, తండ్రి మిమ్మల్ని ఎదుర్కొనే మనస్సు, మీ సన్నిధిలో నిలిచే తలంపులు, మీతో నడిచే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.